హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలి. ఈరోజైతే సగ్గు బియ్యం అదే సాబ్దన్ బియ్యం పూరి చేసుకుందాము. ఈ సాబ్దన్ బియ్యమును బంగాళదుంప, ఈ బంగాళదుంప అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకొని పైన పొట్టు అయితే తీసుకోవాలి. నేనైతే ఇది ఇప్పుడు ఉడికించిన పైన పొట్టు తీద్దాము. ఒక 3 పచ్చిమిర్చి, అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసుకొని ఈ పచ్చిమిర్చి, ఈ అల్లం ముక్క, జీలకర్ర, కొంచెం కారం చేసుకుందాము. కారం అయితే మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు, ఇట్లా దంచుకుంటే సరిపోద్ది. ఈ బంగాళదుంప అయితే పొట్టు ఇట్లా తీసుకొని దీన్ని మనము తురుములాగానైనా తీసుకోవచ్చు, ఇట్లా మనం చెయ్యితో అయినా మెత్తగా చేసుకోవచ్చు. ఇట్లా మెత్తగా చేసుకుంటే సరిపోద్ది. కాకుంటే కొంచెం మెత్తగా ఉడకాలి. ఉడికినప్పుడే మనం ఇట్లా చెయ్యితో చేసుకోవచ్చు, లేకుంటే మనము తురుము తీసుకోవచ్చు. ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు సాబ్దన్ బియ్యం అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇది వీలైనంత మెత్తగా పట్టుకోవాలి. పిండి ఇట్లా అయితే పట్టుకోవాలి. పట్టుకొని ఇప్పుడు ఈ పిండిని అయితే జల్లించుకుందాము. ఇట్లనైతే జల్లించుకుంటే కొంచెం ఇట్లా బిబ్బిర్లాగా వస్తుంది. ఇది కొంచెమే వెళ్ళింది కాబట్టి పడేసుకుంటే అయిపోద్ది. ఎక్కువైతే మళ్ళీ ఒకసారి పట్టుకోవచ్చు. పిండి అయితే ఇట్లుంటుంది, ఇట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ బంగాళదుంప ఉంది కదా, దీన్ని ఇందులో వేసుకోవాలి. మనం ఇట్లా తురుము చేసుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలి. వేసుకొని మనం ఇది దంచుకున్న కారం కూడా ఉంది కదా, ఈ కారం కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొన్ని గోరువెచ్చని నీళ్ళు చేసుకొని అయితే ఈ గోరువెచ్చని నీళ్ళతో అయితే పిండి కలుపుకోవాలి. ఫస్ట్ అయితే కొన్ని పోసుకుందాము, ఎందుకంటే చూసుకుంటూ వేసుకోవాలి. ఇదంతా కలుపుకుందాము. కాలుతుంది. ఎందుకంటే ఈ పిండి కొంచెము ఎంతైనా కానీ మనం గిన్నెకి పట్టించుకున్నంత మెత్తగా ఉండదు సాబ్దను బియ్యం పిండి అయితే. అందుకే కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే మంచిగా నానుతుంది. ఇది ఒక 10 నిమిషాలు అయితే కొంచెం పక్కకు పెట్టుకోవాలి. ఇది చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవాలి సరిపోను. వేసుకొని ఇది కలుపుకుందాము. చాలాసేపు మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఇట్లా చపాతి పిండిలాగా కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు అయితే నాననియి. టైం ఉంటే 10 నిమిషాలు నానబెట్టుకోవచ్చు, లేకుంటే 5 నిమిషాలు నానినా సరిపోద్ది. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి దీన్ని మెత్తగా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే నానింది. ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర అయితే ఫస్టే వేసుకోవద్దు, ఎందుకంటే కలుపుతుంటే ఇది సుండు సుండు అయిపోద్ది. కొంచెం మెత్త ఇది అయితే చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా అయింది, అందుకేనైతే మళ్ళీ సుంచి వేసిన. ఇదంతా కూడా కలుపుకోవాలి మంచిగా. పిండిని అయితే ఇట్లా కలుపుకోవాలి, చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. ఒకవేళ లూజ్ అనిపిస్తే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, 1 స్పూన్ అయినా 2 స్పూన్లు అయినా. నేనైతే ఇది వాటర్ అయితే నీళ్ళైతే తగ్గట్టుగా వేసి కలిపిన. మీరు ఏమైనా తొందరపడి ఎక్కువ వేసి కలిపినట్టయితే కొంచెం గోధుమ పిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. కాకుంటే చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి. కొంచెము గోధుమ పిండి అయితే ఈ చపాతీ పీట వీన వేసుకొని ఇదైతే చపాతీలాగా చేసుకోవాలి.
ఇది వీలైనంత పలుసగా చపాతీ చేసుకోవాలి. అన్ని సైడ్లు కూడా ఒకలాగా చేసుకోవాలి. ఒక కాడ మందము ఒక కాడ పలుసగా కాకుండా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఇట్లాంటిది ఒక మూత తీసుకొని ఇట్లా చేసుకోవాలి. ఇట్లా వీలైనంత పలుసగా చేసుకోవాలి. ఇది మనము మిగిలిన పిండి ఉంది కదా, మళ్ళీ కూడా ఒక చపాతీ చేసుకోవాలి. దీన్ని ఈ పిండిని కూడా ఇట్లా చపాతీ చేసుకొని మళ్ళీ అంతా ఒక్కలాగా చేసుకోవాలి. ఒక కడ మందం కాదు, ఒక కడ పల్సగా కాదు. ఇట్లా పల్సగా చేసుకోవాలి. అన్ని సైడ్లు కూడా చేసుకొని మళ్ళీ కూడా పూరి తీసుకోవాలి. ఇది కూడా ఇంకోటి చేసుకోవచ్చు. దీన్ని కూడా ఇంకో పూరి వేద్దాము. ఇది కూడా మళ్ళీ కలుపుకొని చేసుకోవచ్చు. సేమ్ ఇట్లా చేసుకోవచ్చు. మళ్ళీ అన్నీ అయితే ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఎన్ని అయితే అవుతాయో అన్నీ అయితే ఇట్లా పల్సగా ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె అయితే మంచిగా వేడి కావాలి. వేడైనాక ఈ పూరి అయితే ఒకటొకటి వేసుకోవాలి. మనం ఇట్లా నొక్కిన కొద్దీ పూరి వంగుతుంది. ఇట్లా పూరి వేసుకున్నాక ఇట్లా నొక్కాలి. నొక్కితే మంచిగా వంగుతుంది. రెండు సైడ్లు కూడా ఇట్లే నొక్కుకోవాలి. ఇట్లా నొక్కుకోవాలి. రెండు సైడ్లు కూడా మంచిగా ఇట్లా కాలనియాలి. పూరి అయితే ఇట్లా వంగుతుంది. చూసారు కదా. ఇంకోటి కూడా వేసుకుందాము. మనం ఎన్ని అయితే వేసుకుంటామో అన్నీ కూడా ఇట్లా పూరి వేసినాక కొంచెం ఇట్లా నొక్కాలి. నొక్కినప్పుడే పొంగుతుంది. ఇట్లా నొక్కుకోవాలి. ఇదిగో ఇట్లా నొక్కితే ఇట్లా వంగుతుంది. చూస్తారు కదా. ఇదిగో రెండు సైడ్లు కూడా ఇట్లా నొక్కుకోవాలి. చూస్తారు కదా. అంతా ఇట్లా వంగుతుంది. ఈ పొంగిన పూరిని రెండు సైడ్లు మంచిగా గాలనియాలి. మంచిగా గాలనిచ్చినప్పుడే మంచి టేస్ట్గా ఉంటాయి. రెండు సార్లు అయితే తిప్పేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా రెండు సార్లు దింపేసుకుంటే పొంగుతుంది ఇంకా ఎక్కువ.
ఇట్లా వేసుకుంటే పొంగుతూనే ఉంటుంది. చూసిరుగా ఎట్లా వంగిందో. ఇదిగా ఈ కలర్కి వచ్చేదాకానైతే కాల్చుకోవాలి. అన్నీ ఇంతే కాల్చుకోవాలి. ఈ పూరి చేయడం అయితే అయిపోయిందండి. సగ్గుబియ్యం బంగాళదుంప పూరి ఇదిగో ఇట్లనైతే పొంగుతాయి. మెత్తగా మంచి టేస్ట్గానైతే ఉంటాయి. చూసారు కదా ఇట్లనైతే పొంగుతాయి అన్నీ. ఇదిగో ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు. అన్నీ కూడా ఇట్లే పొంగుతాయి. మీరు కూడా ఇంతవరకు చేయని వాళ్ళైతే ఒక్కసారి అయితే చేసి చూడండి. ఇదిగో చాలా టేస్ట్గా, నూనె కూడా ఎక్కువ తీసుకోవు, మెత్తగా మంచి రుచిగా ఉంటాయి. ఇట్లనైతే చేసి చూడండి ఒక్కసారి అయితే. ఇదిగో అన్నీ అయితే ఇట్లా మెత్తగా మంచిగా పొంగుతాయి. టేస్ట్ పొంగడం కూడా పొంగుతాయి. అన్నీ కూడా ఇట్లా మెత్తగా మంచిగా ఉంటాయి. చూసారు కదా ఎవరైనా ఇష్టంగా తింటారు. చేసుకొని అయితే ఒక్కసారి అయితే తిని చూడండి. టేస్ట్ ఎట్లుంటుందో మీకే తెలుస్తుంది. అన్నీ కూడా ఇట్లే పొంగుతాయి. చూసారు కదా. మరి మీకు ఈ పూరి కనుక నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళైతే చేసుకొని నేను పెట్టిన వంటలు అయితే చూడండి. మీరు కూడా చేసుకోండి ఒకసారి. టేస్ట్ అయితే మంచి అదిరిపోయేటట్టు ఉంటాయి. చూడండి. బాయ్ అండి. ఉంటా మరి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ సాబ్దాన బియ్యం పూరి అయితే చేసిన. ఈ బంగాళదుంప అయితే ఎవరికైనా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా నచ్చుతుంది. నచ్చని వాళ్ళంటుండరు. ప్రతి ముక్క కూడా ఇట్లా పొంగుతుంది. మంచిగా పొరలు అయితే వస్తుంది. ఇట్లా చూసారు కదా. ఏది చూసినా ఇట్లా పొరలు అయితే మంచిగా తీసుకొని తినచ్చు. మరి ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట మరి మీరు మన ఛానల్కి వెళ్ళి చూసి చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చేసుకుంటారు. బాయ్ అండి. ఉంటా మరి.